మీరెప్పుడైనా అనవసరమైన వస్తువులను కొనడం, లేదంటే అనవసరమైన సబ్స్క్రిప్షన్స్‌కి పే చేయడం లాంటివి చేశారా? సో, ఛాన్సెస్ అనేటివి మీరు ఈజీగా సేల్స్ టాక్టిక్స్ మరియు క్లెవర్ అడ్వర్టైజింగ్‌కి పడిపోయారు అన్నమాట. సో, ఇది నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అవుతుంది. ఎందుకంటే ఈ క్లెవర్ అడ్వర్టైజింగ్ మరియు పర్స్వేసివ్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుందో దాని మీద ఈ టెక్నిక్స్‌ని యూజ్ చేస్తారు కాబట్టి. సో, ఇలాంటి టెక్నిక్స్ ఏంటి? అండ్ అవి మన డెసిషన్స్‌ని ఎలా షేప్ చేస్తాయి? అవి తెలుసుకోవడం వల్ల మనం ఎలా ఇలాంటి ట్రాప్స్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన బ్రెయిన్ అనేది చాలా ఎక్కువగా షార్ట్‌కట్స్ తీసుకుంటూ ఉంటుంది. సో, ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో కోడి పిల్లలు ఉంటాయి కదా! అయితే కోడి దగ్గరికి వెళ్ళినంక తన తల్లి కోడి దగ్గరికి వెళ్ళాక అవి ఒక చీప్ అనే యూనిక్ సౌండ్‌ని చేస్తాయి. ప్రతి ఒక్క తల్లి వాటి పిల్లలకి ఈ చీప్ సౌండ్‌ని నేర్పిస్తుంది ఫస్ట్ సిగ్నల్ లాగా. అండ్ ఇదేలాగా వాళ్ళు పిల్లలు అని చెప్పేసి అనుకుంటుంది. ఒకవేళ ఈ చీప్ సౌండ్ కరెక్ట్‌గా పిల్లలు చేయకపోతే చంపేస్తుంది కూడా తల్లి కోడి. సో, అలాంటిదే ఒకవేళ ఈ చీప్ సౌండ్ క్యాట్స్‌కి పెడితే అలాగే ఒక మైక్‌ని తగిలిచ్చి క్యాట్‌కి పెట్టి పంపించారు. సో, నిజం చెప్పాలంటే ఆ క్యాట్‌ని కూడా తన పిల్లలు అనుకొని చెప్పేసి హెన్ అనుకుంది తల్లి కోడి. కానీ ఇది విచిత్రంగా అనిపించవచ్చు. కానీ నిజం చెప్పాలంటే మనుషులు కూడా దగ్గర ఇలాంటి వాళ్ళే. మనం ఇంత నేవ్‌గా పడిపోతామని అనుకోకండి. ఇలాంటి ట్రిక్స్ మ్యానిపులేషన్‌కి మన మీద యూజ్ చేస్తారు. అండ్ దీనికి మెయిన్‌గా ఇన్‌ఫ్లుయెన్స్‌కి హ్యూమన్స్ మీద యూజ్ చేసే 6 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే రెసిప్రొకేషన్, కన్సిస్టెన్సీ, సోషల్ ప్రూఫ్, అథారిటీ, లైకింగ్ అండ్ స్కేర్సిటీ. సో, ఫస్ట్‌ది రెసిప్రొకేషన్ చూసుకుందాం. రెసిప్రొకేషన్ అంటే ఏం లేదు. ఒకరు ఏదైనా మనకు మంచి చేసినా, ఒకరు ఏమైనా చేసినా సరే మనం వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ పని చేయాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి ఫేవర్. ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది, ప్రొఫెసర్ చేసింది. ఏంటి అంటే తను ర్యాండమ్గా క్రిస్మస్ గిఫ్ట్ కార్డ్స్ని చాలామందికి పంపించాడు. అండ్ రిటర్న్గా ఏమీ కావాలని అడగలేదు. జస్ట్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ మాత్రమే రాశాడు. కానీ దానిలో చాలామంది రిటర్న్గా మళ్ళీ క్రిస్మస్ గిఫ్ట్ కార్డ్స్ పంపించారు. అండ్ ఈ ప్రొఫెసర్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అయినా కూడా ఎందుకు చాలామంది రిటర్న్గా పంపించారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనం హ్యూమన్స్గా గ్రాటిట్యూడ్, మనకు ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేస్తే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మనం తిరిగి చేయాలి అని చెప్పేసి ఒక అర్జు ఉంటుంది. సో, అందుకనే మనం ఇలా చేస్తూ ఉంటాం. దీనికి ఒక డిఫెన్సివ్ టిప్ ఏంటి అంటే మనం ఇలాంటి మ్యానిపులేటివ్ గిఫ్ట్స్ని ఏవైతే ఉన్నాయో అవి సేల్స్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని మనం గుర్తుపట్టాలి. లైక్ కొన్ని రెస్టారెంట్స్ చూసినట్టయితే ఫ్రీ శాంపుల్ అని చెప్తాయి లోపలికి వెళ్ళిన తర్వాత. లేదంటే మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే దానిలో ఒక కూపన్ ఉంటుంది, ఒక ఫ్రీ వచ్చినప్పుడు మీకు ఒకటి ఎక్స్ట్రా ఫ్రీ. కానీ ఆ ఫ్రీది మీరు రిడీమ్ చేసుకొని వచ్చినప్పుడు మీరు ఒరిజినల్గా ఏది కొనాలనుకోరో అయినా కూడా కొంటారు. సో, ఇలా రెసిప్రొకేసిటీ పనిచేస్తుంది. సెకండ్ది కన్సిస్టెన్సీ అనేది చాలా వరకు మనకి హైయెస్ట్ డిమాండ్. ఏంటి అంటే మనం ఎవరికైనా సరే ఒక వస్తువుని ఒక దగ్గర పెట్టినప్పుడు ప్లీజ్ చూసుకుంటారా అని చెప్పేసి అంటే చాలామంది చూసుకుంటారు. ఒక ఎక్స్పెరిమెంట్లో జరిగిన దాని ప్రకారం ఏంటి అంటే మనం ఒక విధంగా చిన్నగా ఒక మాట అలా చెప్పినందుకు చాలామంది స్ట్రేంజర్స్ అయినప్పటికీ దాన్ని చూసుకుంటూ ఉన్నారు వేరే వాళ్ళు దొంగతనం చేసినప్పుడు. అండ్ ఒకవేళ ఏమి చెప్పకుండా ఉంటే దానిలో సగం మాత్రమే రిజల్ట్స్ అయింది. సో, అందుకనే చాలా వరకు ఈ పవర్ ఆఫ్ కమిట్మెంట్ మనకు నచ్చకపోయినా సరే ఒకసారి ఒక మాట అన్నందుకు దాని మీదనే నిలబడాలి అని చూస్తాం. సో, ఇక్కడ మనం ఇలాంటి వాటికి ఏంటి అని అంటే ఏవైతే స్మాల్ అగ్రిమెంట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మన ఇంట్రెస్ట్కి కరెక్టేనా కాదా అని చెప్పేసి ఫస్ట్ ఆలోచించాలి కమిట్మెంట్ ఇవ్వడానికి ముందు. థర్డ్ది సోషల్ ప్రూఫ్. ఏంటి అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా అని మనం కూడా చేయడం. సింపుల్గా చెప్పాలి అంటే మీరు జబర్దస్త్ లాంటి కామెడీ సీన్స్ అయినా లేదంటే ఏదైనా సీన్స్ చూసినప్పుడు వెనుక నవ్వుకుంటూ ఉండే ట్రాక్ ఉందనుకోండి, మీకు అది జోక్ నవ్వినట్టు అనిపించకపోయినా సరే మీరు కూడా చిన్నగా నవ్వుతారు, లేదంటే కొంతమంది చాలా పెద్దగా నవ్వుతారు. సో, ఇది సోషల్ ప్రూఫింగ్ అని అంటారు. సో, అందుకనే ఇట్లాంటి టైంలో మీరు ఎమర్జెన్సీని ప్లస్ అందరూ ఎమర్జెన్సీగా యాక్ట్ చేస్తున్నారని మీరు కూడా యాక్ట్ చేయకండి. అక్కడ ఉన్న టాస్క్లని ప్రకారం అక్కడ ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆలోచించండి. అండ్ ఫోర్త్ది హేలో ఎఫెక్ట్. ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఒక దాన్ని అట్రాక్టివ్గా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావడం, ప్రతి ఒక్కరికి నచ్చింది కదా అని చెప్పి మనం కూడా మనకు నచ్చింది అని చెప్పడం. సో, ఇలాగే నార్మల్గా సెలబ్రిటీస్ అయినా అథారిటీ ఫిగర్స్ అయినా ఎక్కువగా వాళ్ళు ట్రస్ట్ని గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఫిఫ్త్ది స్కేర్సిటీ. చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కొనడం. సో, ఇలా ప్రతి ఒక్క దానిలో మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.